దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. జీఎస్టీ పన్నులలో సవరణలు చేయనున్నట్లుగా ప్రకటించింది. ఇప్పటి వరకు 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీ పన్నుల విధానాన్ని 2 స్లాబులుగా కుదించింది. దీంతో సామాన్యులపై పన్నుల భారం భారీగా తగ్గనుంది. దీపావళి నుంచి కొత్త స్లాబులు అందుబాటులోకి వస్తాయని 15 ఆగస్టు రోజున ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీపావళి డబుల్ ధమాకాపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జీఎస్టీ పన్నుల విధానంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని మోదీ ఒక కీలక ప్రకటన చేశారు. జీఎస్టీ స్లాబుల్లో సవరణ తీసుకొచ్చేటువంటి ప్రకటన అది. దీని పట్ల దేశ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా జీఎస్టీ 4 స్లాబులుగా ఉండేది. 5, 12, 18, 28 ఈ 4 స్లాబుల్ని రెండింటికి కూడా కుదించే విధంగా కార్యాచరణ రూపొందించబోతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి స్లాబుల్లో ఉన్నటువంటి 12, 28 స్లాబ్లను తీసివేసి 5, 18 స్లాబ్లను ఉంచే విధంగా కూడా జీఎస్టీలో సవరణ తీసుకొస్తామని కూడా ఆయన ప్రకటించారు. దీని పట్ల సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు. అసలు ఈ జీఎస్టీలో వస్తున్నటువంటి సవరణ పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు జీఎస్టీలో సవరణ వస్తోంది, దీని వల్ల ప్రజలకు ఎలాంటి లాభాలు చేకూరుతాయని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా లాభం ఉంటుంది సామాన్యులందరికీ కూడా. ఈ గతంలో చూసుకున్నట్టయితే 28, 18, 12, 5 ఈ 4 స్లాబ్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని 28, 18కి 12ని 5కి కుదించడం జరిగింది. అంటే సామాన్యులను కూడా దృష్టిలో పెట్టుకొని, అంటే మనకి జీఎస్టీ ద్వారా ఇబ్బంది పడేటోళ్ళు ఉన్నారు, కానీ కొన్నిటిని మనం డెవలప్మెంట్స్ కావాలి అంటే అన్ని కూడా మనమే చేసుకోవాలి. కాబట్టి దానికి మన సహకారం కూడా ఉండాలి. కాబట్టి గతంలో ఉన్నదాన్ని కూడా భరించారు, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి రీఫార్మ్స్ ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ రీఫార్మ్ చేసినప్పుడు సామాన్యుల నుంచి అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కాబట్టి దానికి ఇప్పుడున్నటువంటి ఏదైతే కుదించారో దీపావళికి డబల్ దీపావళి చేసుకోవాలన్నటువంటి మోడీ ఏదైతే సంకల్పం ఉందో దాన్ని అందరం కూడా హర్షించదగలిసిందే. ఎందుకంటే సామాన్యులను కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి స్లాబ్స్ కి ఏదైతే చేంజ్ చేశారో 28, 18ని 12ని 5కి చేసారు, అందరు కూడా అనుకూలంగా ఉంటుంది. దానికి మనకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ కావాల్సినటువంటి ఫండింగ్ అవుతుంది, ప్లస్ సామాన్యులకు కూడా అతి సులభంగా చేసుకునే పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అది హర్షించదగ్గ విషయం. సార్ మీరు చెప్పండి, ఈ జీఎస్టీలో ఒక పెను మార్పు రాబోతుంది. 8 ఏళ్లుగా పన్నుల భారం మోపినటువంటి సామాన్యులపైన ఇప్పుడు ఈ భారం తగ్గుతుంది. ఏం చెప్తారు దీనిపైన? నేను 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను, ఇండస్ట్రీ రన్ చేశాను. 24 గంటలు మాకు ఒకటే ప్రాబ్లం, ఏ ట్యాక్స్ ఎంత పెరుగుతుంది, మార్చి 31 బడ్జెట్ వస్తుందంటే మేము మొట్టమొదటి చూసుకునే ట్యాక్స్ ఎంత అయిపోతుంది, ఇదే అయిపోతుంది. మేము మ్యానుఫ్యాక్చర్గా కానీ డీలర్గా కానీ ఆ ట్యాక్స్లు మేమేం భరించం, అది వినియోగదారుల మీద వేస్తాం. వినియోగదారులకి ఆ ట్యాక్స్ ఎక్కువ అయిపోతే వాళ్ళు భరించలేరు, మా వ్యాపారం తగ్గిపోతుంది. కాబట్టి వినియోగదారుడికి ఏది లాభమో, ఈ ట్యాక్సేషన్ అనేది రెగ్యులర్ నిరంతర ప్రక్రియ, అది పెంచడం తగ్గించడం అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ప్రభుత్వం ఏముంటుందంటే ఇది కంటిన్యూస్గా ఇదే మెయింటైన్ చేస్తూ ఉంటామని. అది చేస్తే స్థిరత్వం ఉండాలి. ఆ స్థిరత్వం ఉంటే మ్యానుఫ్యాక్చరర్ కానీ డీలర్ కానీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసుకోగలుగుతారు. ఇవాళ ఒక ట్యాక్స్ ఉంది, దానికి నాది ఇంత వస్తువు ఇంత పడుతుందని వాళ్ళ క్యాలిక్యులేషన్ ఉంటే రేపు కూడా అదే ఉండాలి, ఎల్లుండి కూడా అదే ఉండాలి. కనీసం ఒక 5 సంవత్సరాలైనా దాంట్లో ట్యాక్స్లో స్థిరత్వం ఉంటే అది చాలా ప్రజలకు ఉపయోగపడుతుంది, వ్యాపారానికి కూడా ఉపయోగపడుతుంది. చేయడం అందరూ అన్నట్టు ఎప్పుడు తగ్గినా కూడా అది ప్రజలకే, ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే వ్యాపారం పెరుగుతుంది. ఇప్పుడు బయట నుంచి ఎక్కడ నుంచి కొనుక్కొచ్చేది ఇక్కడే ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ట్యాక్స్ లాస్ ఉండదని నా ఉద్దేశం. ఎందుకంటే అంత తేలిగ్గా వాళ్ళు ట్యాక్స్ స్లాబ్ తగ్గించరు. ఇదంటే మేక్ ఇన్ ఇండియా అని ప్రోత్సాహం ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రొడక్ట్స్ పెరుగుతాయి, ఇక్కడ వ్యాపారం పెరుగుతుంది. దాంట్లో ఏదే లాసం ఉందో నష్టం ఉందో అది ఇక్కడ రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. సార్ మీరు చెప్పండి, చిరు వ్యాపారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీపావళి ధమాకాగా జీఎస్టీని తగ్గించడం. సో దీనిపైన మీరేం చెప్తారు? ఇది చాలా సంతోషదగ్గ విషయం అండి. ఇది జీఎస్టీ అనేది ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు దాకా ఏంటంటే చాలా మంది కూడా ఈ జీఎస్టీకి భయపడి ఏదైనా కొనాలనుకున్నా కానీ భయపడే విధంగా జీఎస్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఇది తగ్గటం వలన ప్రతి ఒక్క సామాన్యుడు కూడా మినిమం ఒక కారు కొనాలన్నా కానీ జీఎస్టీకి భయపడి కారు కొనలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న కారు కొనుక్కొని వాళ్ళు కారులో తిరగాలన్న ఆనందాన్ని వాళ్ళు సొంతం చేసుకుంటారు. దీనివల్ల కూడా చాలా సంతోషకరమైన విషయం ఈ జీఎస్టీని తగ్గియటం వలన. థ్యాంక్ యూ.
చూడొచ్చు, జిఎస్టీని తగ్గించడం అనేది సామాన్యుల పైన భారాన్ని తగ్గించడమే అని కూడా ఇక్కడ మనకి సామాన్య ప్రజలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే 2 స్లాబ్లను తీసేశారు కదా, మనం చెప్పుకున్నట్లుగా 12, 28 ఏవైతే స్లాబ్స్ తీసివేశారో ఆ స్లాబ్స్ కింద ఉన్నటువంటి పన్నులు 12 కింద ఉన్నటువంటి పన్నులు మొత్తం 5% కిందికి, అదేవిధంగా 28% కింద ఉన్నటువంటివి 18% కిందికి కూడా తీసుకొచ్చే విధంగా అయితే దీపావళికి ఈ కార్యాచరణ రూపొందించే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీని పట్ల చిరు వ్యాపారులు అటు సామాన్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పన్నుల భారంతో ఉన్నటువంటి సామాన్యులకు ఇది ఒక పెద్ద ఊరటే అని చెప్పొచ్చు. అంటే భారీగా ఇప్పుడు చిరు వ్యాపారులకు కావచ్చు, సామాన్యులకు కావచ్చు లాభం చేకూరుతుంది. వారి యొక్క కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు కూడా జిఎస్టీ ఉన్నటువంటి భారంతో కొంత కొనుగోలు శక్తి కూడా సామాన్యుల్లో తగ్గింది. అది ఇప్పుడు పెరిగే అవకాశం కూడా ఉందని కూడా మనకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఒక ప్రత్యేకమైన ట్యాక్స్ అయితే మనకి ఈ కొత్తగా రాబోతున్న జిఎస్టీలో ఉంచబోతున్నారు. 40% ఏవైతే సిన్ గుడ్స్ ఉంటాయో, లగ్జరియస్ గుడ్స్ ఉంటాయో వాటిపైన 40% ప్రత్యేకమైన పన్ను కూడా విధించబోతున్నారు. కాకపోతే ఇప్పటి వరకు అత్యధికంగా పన్ను భారం ఉన్నటువంటి సెల్ ఫోన్లు కావచ్చు, రెఫ్రిజిరేటర్లు కావచ్చు, వీటిపైన భారం తగ్గినందుకు కూడా సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొనుగోలు శక్తి భారీగా పెరగడంతో కూడా డిమాండ్ పెరుగుతుంది, పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు వస్తాయని కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.